మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటి తెలుసుకోవాలి. శ్రమ అనేది మన జీవితాలలో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, మనల్ని గొప్ప చేయడానికి, మనల్ని హెచ్చించడానికి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శ్రమ అనేది మనం బాధ కోసం, మనం కృంగిపోవడం కోసం రాదు, కానీ మనల్ని హెచ్చించడానికి, మనల్ని అందరికంటే గొప్ప చేయడానికి దేవుడు మన జీవితంలోకి శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. అలాగునని దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎందుకంటే శ్రమలో నీవు ప్రార్థన చేయడం వలన దేవుని తోడు నీకు ఉంటుంది. అలాగుననే దేవుడు ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా శ్రమలో దేవునికి మొరపెట్టి ఆ శ్రమ నుంచి విడుదల పొంది మీరందరూ కూడా అందరికంటే గొప్పగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైన మేమందరం కూడా శ్రమలో ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. శ్రమ అనేది మమ్మల్ని గొప్ప చేయడానికి వస్తుందని తెలియజేసిన దేవుడా, మీకు వందనాలు. శ్రమలో నీకు మొర్రపెట్టి మేమందరం విడుదల పొంది ఆనందించే బిడ్డలుగా ఉండుటకు నీ కృపా కనికరం దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.